హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నాని గారి హిట్ 3 సినిమా ఎలా ఉంది అండ్ హిట్ 3 సినిమా ఈ రోజుకి ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక హిట్ 3 సినిమా గురించి చెప్పాలంటే నాని గారి ఖాతాలో ఇంకొక హిట్ అయితే పడిపోయిందనే చెప్పాలి. సో చాలా చాలా బాగుంది అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టిందనే చెప్పాలి. నిజంగా చాలా 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 బాగుంది సినిమా మాత్రం. అండ్ నిజంగా ముఖ్యంగా అన్నిటికంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనమాట నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేయటం జరిగింది నాని గారు. అండ్ చిన్న చిన్న క్యామియోస్ కూడా అంతకుముందు ఈ హిట్ సిరీస్లో చేసిన వాళ్ళే ఈ సినిమాలో క్లైమాక్స్లో చేస్తారనమాట. అండ్ నిజంగా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మనం అనుకున్నట్టుగానే వైలెన్స్ కొంచెం గట్టిగానే ఉంది. సో వైలెన్స్ ఇంకా యాక్షన్ సీన్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా అయితే చూడొచ్చు అనమాట. సో యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి అనమాట. అండ్ సాంగ్స్ ఓకే ఓకే. అండ్ హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారనే చెప్పాలి. శ్రీనిధి శెట్టి గారు కదా, సో చాలా మంచి యాక్టింగ్ అయితే చేశారు. అండ్ అన్నిటికంటే ఈ సినిమాలో హైలైట్ నాని గారు అనే చెప్పాలి. నాని గారు కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇక డైరెక్షన్ గురించి చెప్పాలంటే డైరెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ స్క్రిప్ట్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ నాని గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం అద్దరహో అనే చెప్పాలి. అండ్ నిజంగా అసలు ఏమన్నా సెలెక్షన్ చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ చాలా మంచి యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ మంచి మంచి కాన్సెప్ట్స్ తీస్తున్నారు. చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. సో గుడ్ అనమాట. అండ్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ అనే చెప్పాలి. అండ్ చాలా బాగా నటించారు అనే చెప్పాలి సినిమాలో. అండ్ వన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు అనమాట నాని గారిని. సో నిజంగా ఓవరాల్గా మూవీ అయితే పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి. అండ్ ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే డే 1 రోజు ఓపెనింగ్ డే రోజు 18 కోట్లు అయితే రాబట్టిందంట. అండ్ ఇక డే 2 కనుక మనం చూసుకుంటే నిన్న 10 కోట్లనైతే రాబట్టింది. సో చాలా భారీ ఓపెనింగ్సే జరిగాయి. అండ్ హౌస్ఫుల్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట ప్రతి థియేటర్స్లో. సో గుడ్ అనమాట. అండ్ మంచి అలా అయితే తీసుకొచ్చారు నాని గారు హిట్ 3తో. సో చూడొచ్చు అనమాట, అందరు చూడొచ్చు.